నిర్మల గారు కూడా నటించిన మట్టి టీవీకి డెఫినెట్ గా మీరు రావాలని నన్ను బాగా ఆహ్వానించడం జరిగింది. ఆ సినిమా చూసి బయటికి రాగానే నారాయణ గారు ఇందాకన్నట్టు 200 రోజులు ఆడుతుంది ఈ సినిమా అని రాగానే నారాయణ కంగ్రాచులేట్ చేశాను. ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ తారక రామ వాళ్ళు, సాయి కృష్ణ, కేశవరావు గారు, అప్పుడు శ్రీ తారక రామ అనుకుంటాను, నవభారత్ బాబురావు గారు, ముగ్గురు నాకు ఫ్రెండ్స్. థియేటర్ నుంచి బయటికి రాగానే బయట నుంచి ఎలా ఉంది సినిమా అని నన్ను అడిగారు. నేను వాళ్ళకు కూడా 200 days అవుతుందని చెప్పాను. అందరికీ నమస్కారం. ఇది ఒక జీవితంలో మర్చిపోలేని ఒక అపూర్వమైన రోజు. అందుగురించి కేవలం తీపి గుర్తుగా అందరం కలుసుకుని ఆ 40 సంవత్సరాల తాతామనుడు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి అందరూ ఒక్కసారి ఆ అనుభూతుల్ని పంచుకుందామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చిన్న గెట్ టుగెదర్ తప్ప ఇది సభ కాదు, సమావేశం కాదు. కాబట్టి ఇందులో పెద్దగా ఉపన్యాసాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఒక 2 మాటలు మాత్రం చెప్తాను. జీవితంలో కళారంగంలో నాకంటే మేధావులు, నాకంటే కృషి చేసేవాళ్ళు, నాకంటే కష్టపడగలిగిన వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. కానీ బహుశా నాకు దొరికిన అవకాశాలు వాళ్ళకి దొరకలేదు. ఆ అవకాశం ఏ మనిషికైనా తన పనితనాన్ని కానీ తన పని చాకచక్యాన్ని కానీ నిరూపించుకోవడానికి ఒక అవకాశం రావాలి. అలాంటి అవకాశం నాకు దొరికింది. అది కె. రాఘవ్ గారి రూపంలో నాకు దొరికింది. ఆయన వారి సినిమాలకి నేను అసోసియేట్ డైరెక్టర్గా, రైటర్గా పనిచేసే సందర్భాల్లో నాలో ఉన్న పరితరాన్ని చూసి ఆయన దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చి అటువంటి వ్యక్తి రాఘవ్ గారు. నేను ఇండస్ట్రీలో ఎవరికైనా తల దించుతాను అంటే ఆ తల దించేది ఒక్క రాఘవ్ గారికి. చాలాసార్లు చెప్పాను ఈ మాట. చాలా మంది పునాదులను మర్చిపోతారు, కానీ పునాదులు లేకుండా భవనాలు నిలవు. ఎందుకంటే పునాది భూమిలో ఉంటుంది. మనం కట్టినటువంటి భవంతులు కనిపిస్తూ ఉంటాయి కంటికి. ఆ పునాదే మనకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన నిర్మాత. కాబట్టి పునాదులను మర్చిపోయిన వాళ్ళు పునాదుల్లో కలిసిపోతారు. ఇది నేను నమ్మిన సత్యం. ఇక రెండవది, ఒక నిర్మాత ఎలా ఉండాలి అనే దానికి ప్రత్యక్ష రూపం రాఘవ్ గారు. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది కనుక లేకపోతే సినిమా ఎవరు తీయలేరు. డిస్ట్రిబ్యూషన్ ముఖ్యం, ఎవరు హీరో అయినా, ఎవరు దర్శకుడైనా. అలాంటి సందర్భంలో నన్ను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి తీసుకువెళ్ళి కథ చెప్పిన తర్వాత కథ విన్న డిస్ట్రిబ్యూటరు డైరెక్టర్ని మార్చుకోండి, కథ బాగుంది, ఒక పెద్ద డైరెక్టర్ని పెట్టుకోండి అని చెప్పినప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్ని మార్చుకుంటాను కానీ డైరెక్టర్ని మార్చను అని నిలబడ్డ వ్యక్తి రాఘవ్ గారు. ఇది చిన్న విషయం కాదు. నా జీవిత చరిత్రకి మలుపు తిప్పిన ఘటన అది. ఏ రోజుని ఆయన కాంప్రమైజ్ కాల. అలాంటి ఒక వ్యక్తి. ఈ 40 సంవత్సరాలు మా స్నేహం, మా అభిమానం అలాగే కొనసాగుతుంది. ఇది చూసి నిర్మాతకి, ఒక దర్శకుడికి ఉండాల్సిన అనుబంధం ఇలా ఉండాలి అని ఈ తరం నేర్చుకుంటే అంతకంటే సంతోషించే విషయం మరొకటి లేదు. అలాగే ఈ సినిమా విజయం, దిస్ ఇస్ ఏ గ్రేట్ టీమ్ వర్క్. ఇందులో కథానాయకుడు అంటూ ప్రత్యేకంగా లేరు. ఆ రోజున నాగేశ్వరరావు గారు, రామారావు గారు పెద్ద హీరోలుగా వాళ్ళ సినిమాలు స్టార్డమ్తో నడుస్తున్న రోజుల్లో కథాబలంతో సినిమా తీసి ఒక కథని నమ్ముకుని, ఆ కథకి సాంకేతిక నిపుణులు నమ్ముకుని, ఆ కథకి పనికొచ్చిన ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని ఈ సినిమా తీయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఇక్కడ మనం చెప్పుకోవలసిన ఒక గొప్ప వ్యక్తి, ఈ సినిమాకి ప్రాణం పోసిన వ్యక్తి
సంగీత దర్శకుడు రమేష్ నాయుడు. రమేష్ నాయుడు అంటే బహుశా ఈ జనరేషన్ వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు. కానీ మన పూర్వపు ఎస్ రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు వాళ్ళ కోవకి చెంది, ఆదినారాయణరావు గారు వాళ్ళ కోవకి చెందినటువంటి దర్శకుడు రమేష్ నాయుడు. మనోరమ లాంటి అద్భుతమైన సంగీత సాహిత్య విలువలు ఉన్నటువంటి సినిమాకి ఆయన చేసి తర్వాత విసుగు చెంది బెంగాల్ వెళ్ళి ఆయన మళ్ళీ తిరిగి తాతామనుడికి రాఘవ్ గారు ఉన్న స్నేహంతో ఆయన తిరిగి తీసుకొచ్చాడు రాఘవ్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే రమేష్ నాయుడు అంటే అర్థం ఏమిటంటే, భారతదేశంలో పేరు పొందిన లక్ష్మీకాంత్ ప్యారేలాల్ అనే వారిద్దరూ రమేష్ నాయుడు దగ్గర అసిస్టెంట్స్ గా, కంపోజర్స్ గా పనిచేశారు. అంటే రమేష్ నాయుడు గొప్ప విలువ ఏమిటనేది తెలుసుకోండి. అటువంటి ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ముందు ప్రారంభమే కథ అనుకున్న తర్వాత సంగీతంతో ప్రారంభించాం. ఈ రోజే బాబు నీ పుట్టిన రోజుతో ప్రారంభం చేశాం. ఆయన రాసిన పాటలు మనిషికి ఆవేశం. 2 గంటలకి మళ్ళీ మ్యూజిక్ సిట్టింగ్ రండి అని కబురు చేసి నారాయణ రెడ్డి గారు, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఎన్ని తరాలైన మానవ జాతి సెంటిమెంట్ అనేది ఉన్నంతకాలం ఈ 2 లైన్లు ప్రతి ఒక్కడూ పాడుకోవలసి, మాట్లాడుకోవలసి. నా మొదటి చిత్రం నుంచి నిన్నటి చిత్రం వరకు ప్రతి చిత్రంలోనూ పాట రాశారు నారాయణ రెడ్డి గారు. సుమారు 150 సినిమాల్లో 100 సినిమాలకి పాటలు రాసుంటారు ఆయన. కనీసం ఒక 40 సినిమాలకి సింగిల్ కార్డుతో రాసుంటాడు. అది ఆయనకి నాకు ఉన్నటువంటి అనుభవం. వేదిక మీద ఉన్న దర్శక రత్న సార్థక బిరుదాంకితులు, బహుముఖ ప్రజ్ఞావంతులు డాక్టర్ దాసరి నారాయణరావు గారికి తాత మనవడు చిత్ర నిర్మాత, నాకు చాలా ఆత్మీయుడు. వంద సంవత్సరాల దరిదాపుల్లో ఉన్న నిర్మాత రాఘవ గారికి, వేదిక మీద ఉన్న అగ్రేసర నటుడు సత్యనారాయణ గారికి, ప్రముఖ కథానాయకుడు కృష్ణమరాజు గారికి, అగ్రశ్రేణి కథానాయిక జయసుధ గారికి, రాముడు భీముడు చిత్రంతో నేను గీత రచయితగా తనకు పరిచయమైన ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు గారికి, ఎస్వి రంగారావు గారంటే ఆయన స్వయంగా నిర్మించిన చిత్రాలు కూడా నేను పాటలు రాశాను. వారి మనవడు మొత్తానికి తాత పోలికే ఉన్నాడు, వారి పేరేమిటో తెలియదు. ఎస్విఆర్ రాజ్బాబు ముగ్గురు సోదరుడు. ఎవరు ముందు ఎవరు వెనక అని నేను చెప్పలేను, వారు అలా ఉంటారు. మిగతా అతిథి వర్యులకు అందరికీ నమస్కారం. తాత మనవడు చిత్రం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది అని మిత్రులు దాసరి నారాయణరావు గారు తెలియజేయగానే నా కళ్ళ ముందు నిలువెత్తుగా నిలిచిన వారు ఒకవైపు నిర్మాత రాఘవ, ఒకవైపు దర్శకులు దాసరి నారాయణరావు గారు. మరొకరు కూడా ఉండవలసింది ఇక్కడ, రమేష్ నాయుడు గారు. ఒక విలక్షణ స్వర రచనా ధురీనుడు ఆయన.
సూచనగా చెప్పారు నారాయణరావు గారు. నేనేమో ఒక 3 పాటలు రాశాను. ఈ అనుబంధం ఆత్మీయత సన్నివేశం నాకు చెప్పి దీనికి పల్లవి రాయమన్నారు ముందు. అంటే అది బాగా శోకజనకమైన దుఃఖంతో కూడుకున్న పాట సన్నివేశం. అది ఏం రాయాలి అని నేను అక్కడేమో అంజలి గతించింది, ఇక్కడేమో రంగారావు గారు కుమిలిపోతున్నాడు. అది సన్నివేశం. అమ్మా విడిపోయావా అని ఏదో మొదలుపెట్టాను. అప్పుడు నారాయణరావు గారికి ఇది కాదు అన్నంత స్థాయి రాలేదు. అప్పుడు ఆయన బాగా జూనియర్ నాకంటే. రాఘవకేమో పాపం తెలిసినా చెప్పేవాడు కాదు. అప్పుడు రమేష్ నాయుడు అన్నాడు, ఇది కాదండి, ఇది ఎవరైనా రాస్తారు, అమ్మా వెళ్ళిపోయావా, ఏ లోకాలకు వెళ్ళిపోయావు అని మీరు అంటున్నారు, అది కాదు. ఒక కవిగా నారాయణ రెడ్డి గారు ఏం రాస్తారో చెప్పండి అని నన్ను రెచ్చగొట్టాడు. అప్పుడు నేను 2-3 నిమిషాల్లో ఏమిటి ఇదంతా అని, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అని రాసి అయితే రాసివ్వండి అన్నాడు. చేసే ట్యూన్ చూడండి. మా ఇంకోరైతే అనుబంధం ఆత్మీయత అంటారు. అతని స్థాయి అది కాదు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అన్నారు. కొడుకంటూ నీకు ఒకడున్నాడు, వాడు గుండెను ఏనాడు అమ్ముకున్నాడు, నిన్ను కడసారైనా చూడరాలేదు, వల్ల కాటికైన వస్తాడను ఆశ లేదు. ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను, ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకును, ఇలాంటి కొడుకును అంటూ ఈ పద్ధతిలోనే మొత్తం పాట సాగిపోతుంది. ఈ పాట రమేష్ నాయుడు స్వరపరచడం, దానిని చిత్రీకరించడంలో దాసరి నారాయణరావు గారు, ఆ చిత్రీకరణకు అంగీకరించడంలో రాఘవ, వీరందరి కలయికతో ఒక మంచి పాటగా రూపొందింది. ఈనాడు తాతామనవడు చిత్రానికి సంబంధించిన 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ సమావేశం చేస్తున్నారంటే, ఈ ఆత్మీయ గోష్ఠి నిర్వర్తిస్తున్నారంటే, నాకు మొట్టమొదట గుర్తొచ్చే పాట అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. నేను పాట రాసింది అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, కానీ ఈనాడు రుజువైంది అనుబంధం ఆత్మీయత అంతా నిజం. నిజం ఆ అనుబంధం కలిగిన వాళ్ళం కాబట్టి ఇప్పటిదాకా ఉండి దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అందరికీ నా నమస్కారం. సెలవు. 40 సంవత్సరాలు పూర్తయింది తాతామనోడు అనేటోడికి ఒక వయసు గుర్తుకొచ్చింది. అప్పుడు నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాను. దాసరి నారాయణరావు గారు రాసిన ఒక తుగ్లక్ అనే సినిమాలో యాక్ట్ చేశాను. అది ఆయనకి నాకు తర్వాత ఒక మాట చెప్పాలి ఆయన గురించి, ఎంత గొప్పవాడు అయ్యాడు, ఎలాగ అయ్యాడంటే, కటకటాల రుద్రయ్య సినిమా పొట్టి రమేష్ తీస్తున్నప్పుడు దాసరి నారాయణరావు గారు వస్తారా కథ చెప్పడానికి నీకు అన్నాడు. సరే మేము కలిసాము ఒక చోట. అప్పుడు ఆయన, అబ్బాయి ఇది రామారావు గారు యాక్ట్ చేసే సినిమా పెద్ద సినిమా ఉంది, అప్పుడు నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసే సినిమా పెద్ద సినిమా ఒకటి ఉంది, ఆ 2 సినిమాల కంటే ₹2 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తాయా అన్నాడు ఆయన. ఇదేంటి కథ చెప్పడం, ఇది పద్ధతా
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఆయన కాన్ఫిడెన్స్కి జోహార్ అని తప్పలేదు. ఇంకా అదేమిటని అడగలేదు నేను. ఇంకా నవ్వుకుని చాలా సంతోషం. నేను చేయనంటే కుదరదు కదా, చేయనంటే నాకు లేదు. అంత గొప్ప పెద్ద హీరోని కూడా కాదు, నాకు కథ నచ్చలేదు నేను చేయననేది కాదు. కానీ తీసినప్పుడు ప్రతిసారి కూడా ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామంటే మేము ప్రతి సీన్కి. పైగా నాకేమో పుల్నిచ్చాడు ఈయన, దాన్ని పక్కన పెట్టుకు తిరుగుతుండాలి నేను. మరి ఆయన ధైర్యం ఏంటో తెలియదు, నాకు ఆ ధైర్యం ఉందన్న సంగతి తెలియదు. సరే, చాలా సంతోషం. తర్వాత రాఘవ ఎప్పటి నుంచో తెలుసు నాకు. అవి 100 సంవత్సరాలు పూర్తయిందని అనుకోని ఇంకా ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నాను నేను. చాలా మంచి నిర్మాత, మంచి మనిషి ఆయన. నిర్మాత ఈ సినిమాకి నిర్మాత కావడం చాలా అదృష్టం, సంతోషం, చాలా సంతోషం. ఇంకా ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని, దాసనారాయణరావు గారు ఇంకొక 50 పిక్చర్లు పైన చేసి 200 పూర్తి చేసుకోవాలని దాన్ని కోరుకుంటున్నాను. ఈ రోజున నారాయణరావు గారి 40 సంవత్సరాలు రాఘవ్ గారు నిర్మించిన తాత మనవడు ఫంక్షన్ జరపడం చాలా సంతోషంగా ఉంది. అంటే అది హిస్టరీ క్రియేట్ చేసింది తెలుగు పరిశ్రమలో. రాఘవ్ గారిని నేను మొట్టమొదట మద్రాసు పోయినప్పుడు ఆంధ్ర క్లబ్లో చూశాను ఫస్ట్ టైము. అప్పుడు బిఆర్ పంతులు గారి దగ్గర వర్క్ చేస్తున్నారని చెప్పారు. తర్వాత వారు నిర్మాత అయ్యారు. దానికి దాసనారాయణరావు గారు దర్శకత్వం వహించడం, ఈ పిక్చరు హిట్ కావటం చాలా సంతోషమైన విషయం. అలాగే నారాయణరావు గారు మా బ్యానర్లు కూడా చాలా పిక్చర్లు చేశారు. వారికి నాకు చాలా సంబంధంగాను, మంచి చెడ్డ ఏదైనా ఉన్నా కానీ ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్తాడు. ఏదైనా అడగదలుచుకున్నా కూడా ఏమి మొహమాటం లేకుండా అడిగేస్తాడు. దానికి నేను సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. వారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాం. రోజు తాత మనవడు 40 years కంప్లీట్ చేసిన సందర్భంగా ప్రొడ్యూసర్ రాఘవ గారికి, డైరెక్టర్ గారికి, యాక్టర్స్కి అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ, మా డైరెక్టర్ దాసనారాయణరావు గారి డైరెక్షన్లో 28 సినిమాలు చేశాను సార్. మిగతా ఒక సినిమా ఒక 50 పిక్చర్స్ అన్నా నేను కంప్లీట్ చేయాలి మీ డైరెక్షన్లో. కాబట్టి మీరు మిగతా త్వరలోనే ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్.